యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు. లిటిల్ ఫౌండేషన్స్ ఎల్జిఎం చర్చ్ వారు సమర్పిస్తున్న ఈ మా కార్యక్రమమును ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఇదే సమయం నాకు తప్పక వీక్షించి దైవాశీస్సులు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వింతకు ప్రేమ గానమే జీవితం పాడేనులే యేసు ప్రేమ వింతకు ప్రేమ యేసు ప్రేమ వింతకు ప్రేమ నా బలము ఆయనే నా కేడెమాయనే ఓ నా బలము ఆయనే నా కేడెమాయనే నా దుర్గమాయనే నాదు కొండాయనే క్రీస్తు నా ప్రాణమే ఆశ్రయం యేసు ప్రేమ వింతకు ప్రేమ యేసు ప్రేమ వింతకు ప్రేమ గానమే జీవితం పాడేనులే యేసు ప్రేమ వింతకు ప్రేమ అయితే
అతనికి దావీదుకు తనకు సైన్యమునకు విరోధంగా లేచిన అబ్షాలోం తన సైనికులందరితో పాటు యుద్ధమునకు బయలుదేరి అడవుల్లో దాక్కున్న దావీదు మీదకు బయలుదేరాడట. అయితే ఆఖరికి ఆ పోరాటములో అబ్షాలోం ఒక గాడిద ఎక్కి కత్తులు పట్టుకొని అవి ధరించుకొని యుద్ధములో ఆయన పరిగెత్తుతుండగా ఒక పెద్ద చెట్టు కిందకి వచ్చాడు. ఆయన మర్రి ఊడల చెట్టు కింది ఆ గుర్రం ఇట్లా ఎగురుతుండగా ఆ వెంట్రుకలు చెప్పాను చాలా పెద్దగా ఉంటాయి ఆయన వెంట్రుకలు, నొక్కులుగా అవి పెద్ద జుట్టు అయింది. అందము గలవాడు. ఆ వెంట్రుకలు పోయి ఎక్కడ చిక్కుకున్నాయి? ఆ మర్రి చెట్టుకు చిక్కుకున్నాయి. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు అబ్షాలోము అనబడినవాడు. తన తండ్రిని చంపుటకు లేచిన దుర్మార్గుడు, తన తండ్రి రాజ్యము లాక్కున్నటకు ప్రయత్నం చేసిన దుర్మార్గుడు, తన తండ్రిని హత్య చేయటకు ప్రయత్నం చేసిన దుర్మార్గుడు, వాని అందముతో అందరిని ఆకర్షించిన వాడు, వారి మాటలతో అందరినీ ప్రజల మనసులను దొంగిలించిన వాడు. ఒకటా రెండా ఎన్ని దుర్మార్గపు పనులు చేసినాడు, చాలా. అయితే వాడు ఏ తల వెంట్రుకలతో అందరిని ఆకర్షించాడో ఆ తల వెంట్రుకలు ఎక్కడ చిక్కుకున్నాయి? ఊడలో చిక్కుకున్నాయి. అయ్యేవానికి శాపంగా మారినాయి. దేని చేత వాడు అనేక మందిని ఆకర్షించాడో వాటితో పట్టబడ్డాడు. చూసిన ఎవరో ఒకరు దావీదు రాజు యొక్క సైనికులు బాణం వేసి కొట్టి చంపేశారు. అయిపోయింది, కథ. చనిపోయాడు. అయిపోయింది, వాని చరిత్ర ముగిసింది. వాడు దుర్మార్గుడు. అయిపోయిందా? ఇప్పుడు ఈ దావీదు రాజుకి ఈ సంగతి తీసుకొని వచ్చాడు ఒకడు. అయ్యా, నీ శత్రులంతా నాశనం అయిపోయారు, యుద్ధంలో మనం గెలిచాం అంటాడట వాడు. యుద్ధంలో గెలిచాం రైటే రా నాయన, నా కొడుకు సంగతి ఏంటి మరి అని అంటాడట దావీదు. ఏంటి నా కొడుకు సంగతి ఏంటి? బాలుడైన అబ్షాలోమును కనికరించండి అని చెప్పినాడు తన సైనికులకి. ఆయన వెళ్ళలేదు యుద్ధానికి, అతను వెళ్ళలేదు, తన సైన్యం వెళ్ళింది. వాళ్ళందరూ చెప్పినట్టు ఏమని? బాలుడైన అబ్షాలోము కనికరించండి, దయ చూపండి. ఎవరి కోసం? నా కోసం, నా కొడుకువాడు. ఏం సార్ ఇంత పోరాడుతాను నీతోని, నీతో పాటు చెప్పులు లేకుండా మేము కూడా నడిచాము, నీ పక్కన మేము కూడా యోధుల వలె ఉన్నాము. నీవు కొండలో పండుకుంటే మేము కొండలో పండుకున్నాం, నీవు గుహలో దాక్కుంటే మేము దాక్కున్నాం, నీవు రొట్టె ముక్కలు తింటే మేము తిన్నాం, నువ్వు ఆకలితో మేము ఆకలితో పండుకున్నాం. నిన్ను కాపాడుకుంటూ వస్తుంటే ఈ దుర్మార్గుడైనటువంటి అబ్షాలోమును రక్షించమని ఎవరు ఆశిస్తానట? తన తండ్రి అయినా నా మనసు అంతా వాని మీద ఉంది అంటున్నట. అయ్యా, బాలుడైన వాడు బాలుడా? వాడు యవనస్తుడు, బాలుడు కాదు, పెద్దవాడు, యుద్ధము చేయగలిగిన శక్తి గలవాడు. కానీ ఆయన ఏమంటాడు? బాలుడైన అబ్షాలోమును జాగ్రత్త, మీరు చచ్చిపోయారు, మీ మనలో యోధులు చచ్చిపోయారు, కానీ వాడిని కాపాడండి, వాడు నా కొడుకు. అయిపోయింది, వాడు చనిపోయాడు. వచ్చి చెప్పారు దావీదు రాజుకి, అయ్యా నీ కొడుకు చనిపోయాడు ఆయన. అయిపోయింది వాని పని. అప్పుడు ఏం చేసిందట? అయ్యో అబ్షాలోమా, నేను చచ్చిపోయి నువ్వు బతుకుంటే ఎంత బాగుండురా నాయన అని ఏడుస్తాడు రాజు. వాళ్ళంతా పారిపోయిన భయంతో, అమ్మ రాజుగారు ఏడుస్తున్నారు నాయన, ఆయన మనందరిని చంపిస్తాడు, మనం చంపేసినాం కదా. భయానికి సైనికులంతా ఆ కష్టపడి ఆ అడవుల్లో తిరిగి వారిని ఆ అబ్షాలోమును వెతికి వారిని చంపి, వాని సేవకులు వాని యొక్క సైన్యము చంపి బాధలు పడి జయము తీసుకొచ్చిన ఇశ్రాయేలు పెద్ద భయంతో పారిపోయారు దావీదు రాజును విడిచిపెట్టి. ఎందుకు? ఆయన ఎవరి కోసం ఏడుస్తున్నాడు? దుర్మార్గుడైన తన కుమారుని కోసం ఏడుస్తున్నాడు. తన ప్రాణము తీయుటకు లేచిన దుర్మార్గుడైన అబ్షాలోం కోసం ఏడుస్తున్నట. తన రాజ్యమును కలతపరిచి మరి కించపరిచి అవమానపరిచి రాజు కుటుంబీకులను అవమానమునకు తీసుకొచ్చినటువంటి అవమానకరమైన ఒక కుమారుని కొరకు ఎవరు ఏడుస్తున్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు. ఎవరైనా దావీదు కుమారుడు, ఆయన పేరే
రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. దారి తప్పి తిరిగిన అబ్షాలోము లాంటి బతుకు మంది. ఆయన ఎవరో అబ్షాలోము అంటే మనం కాదు, మనం చాలా చక్కని వాళ్ళం, మంచి వాళ్ళం. అబ్షాలోము సంగతి కాదు, మంది బతుకు. దేవునికి విరోధంగా బ్రతికాం, దేవునికి విరోధంగా జీవించాం, దేవుని మనసును గాయపరిచాం, ఆయనను అవమానపరిచాం మన చెడ్డ పనుల చేత. మనమందరం దారి తొరిగి బొత్తిగా చెడిపోతామని బైబిల్లో 53 దాదికితన యెషయా గ్రంథంలో రాయబడింది. అబ్షాలోము వలె తండ్రిని బాధించాం, పరిశుద్ధాత్మను దుఃఖపరిచాం, మనం దేవునికి విరోధంగా జీవించాం, దేవుని స్తోత్రం తీసుకున్నాం, ఆయన ఇచ్చిన ఆరోగ్యం తీసుకున్నాం, ఆయన ఇచ్చిన డబ్బు తీసుకున్నాం, ఆయన ఉద్యోగం తీసుకున్నాం, ఆయన ఇచ్చిన సమస్తం తీసుకున్నాం, మనం వాడుకున్నాం, ఆయనకు విరోధంగా లేచాం. చాలామంది లేరా, దేవుడు ఎక్కడుండా, దేవుడెవడా అసలు అనలేదు, అమ్మిలేవు చాలామంది అన్నారు ఒకప్పుడు. దేవునికి విరోధమైన పనులు చాలా చేశారు మనలో ఇక్కడ చాలామంది, నేను కూడా చేశాను. ఏంటిది ఇదంతా? అబ్షాలోము కంటే దుర్మార్గులం మనం. ఇట్లాంటి బ్రతుకు గలవారిని మనము మన కోసము ఆయన ఇదిగో వారు ఏమి చేయుచున్నారో ఆ బిడ్డలకి తెలియదు. వాళ్ళు కావాలి నాకు, అయ్యా వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు నేను పొడుస్తున్నారు, నేను చంపుతున్నారు, నేను దూషిస్తున్నారు, నేను గాయపరచాను. లేలే, వాళ్ళని రక్షించు తండ్రి, వాళ్ళని కాపాడు, వీళ్ళని రక్షించు. వీరు నీ వైపు తిరగాల, వారిని వైపు తిరగాల, ఈ జాతి నీ వైపు తిరగాల, ఈ యొక్క గుంపు నీ వైపు తిరగాల. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ఏడ్చాడు కలవరి శిలువలో. దావీదు తన దుర్మార్గుడైన కుమారుని కొరకు ఏడ్చినట్లు, అది ప్రేమ. దాన్ని ఏమంటారు దాన్ని? ఇది ఆయన ఇలాంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడయా. దుర్మార్గులమైన మనల్ని ప్రేమించే దేవుడు యేసు రక్తమే ఇచ్చాయి. అర్థమైందా? ప్రేమ అంటే తన ప్రాణము తీయటకు మొదలుపెట్టిన కుమారుని దావీదు రాజు ప్రేమించి అతని కొరకు ఏడ్చాను. ఆయన నేను చచ్చిపోయి నువ్వు బతుకుంటే బాగుంటురా అని ఏడ్చిందట. ఎంత ప్రేమ! వారు ఆయన ప్రేమ చూసి ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు. ఆ సైన్యం అంతా, ఆ దేశస్తులంతా. మన ప్రభువుది కూడా అదే ప్రేమ, అంతకంటే ఎన్నో రెట్ల అధికమైన ప్రేమ. మన ప్రభు మన కొరకు దెబ్బలు తిన్నాడు, గాయపరిచాడు, మన పాపముల కొరకు తన శరీరం అంతా నలగొట్టుటకు ఇచ్చేశాడు. వీరేమి చేయించున్నారో వీరేరు గారు, వారి చిన్నపిల్లలు. దావీదు రాజు మా బాలుడు, రక్షించండి వాడిని. ఆయన మనల్ని చూశానంటే యేసయ్యా, వాళ్ళకి తెలియదు నేను చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు, దయతో వారిని రక్షించు. ఇదే ప్రేమ. ఈ ప్రేమలో మార్పు లేదు. నిన్న నేడు మనం చచ్చిపోయేదాకా, మనం చనిపోయేంత వరకు ఈ ప్రేమ మనల్ని వెంటాడుతుంది. భయపడకండి. 2023లో లోకమంతా తలకిందులైనా నీకేం కాదు, యేసుక్రీస్తునికే మహిమ కలుగు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు. జీసస్ నేమ్. ఒకటే మాట, చిన్న మాట, అది చాలా చిన్న మాట, వెరీ సింపుల్ వర్డ్. వి బిలీవ్ ఇన్ క్రైస్ట్, నథింగ్ విల్ షేక్ యూ. నిన్ను ఏది కదిలించలేదయ్యా. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే నిన్ను ఏది కదిలించలేదు. అదొకటే తెలుసు నాకు. మనం ఏం చేయలేము, భూలోకాన్ని మన తలకిందులు చేయలేము, ఆకాశం దించలేము. యేసయ్య మీద చిన్న విశ్వాసం ఉంచండి. 2023 ఏంటి? నా ప్రభువు ఉన్నాడు. ఎవరున్నారు? నా రక్షకుడు ఉన్నాడు. ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నాకు మేలు చేస్తాడు. ఇదొకటే నా విశ్వాసం, నాకేం లేదు. ఇక 2023లో నా మీద ఆయనకున్న ప్రేమ మారదు. నేను పోయిన సంవత్సరం చివరి నెల మీకు సంగతి చెప్పిన, ఒక యవనస్తుడు పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. అయితే ఆ తర్వాత దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, మర్చిపోయింది. ఆయనకి ఇష్టం లేని పని చేసినా ఇది నాతో ఎడ మాట్లాడుతాడు దేవుడు. నా ప్రార్థన ఎందుకు ఇట్టాడు దేవుడు? ప్రార్థన చేయడం మానేసినట వారాల తరబడి. కానీ వాడు నిద్ర రావట్లేదు, ఆనందం లేకపోతున్నాడు. ఎవడు చాలా భక్తిగా ఉండేవాడు, పొరపాటు చేసినందువలన, తప్పు చేసినందువలన వానికి నెమ్మది లేదట. అయితే ఒకరోజు ఎందుకో ప్రార్థన చేయాలనిపించి మోకాలు ఏడుస్తా అంటే ఒక స్వరము అతని చెవులో వినబడుతుందట. కుమారుడా, నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపించుచున్నాను. అబ్బా, ఎక్కడ లేని బలం వచ్చినారు. చలో అమ్మ, దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడా? నేను ఎప్పుడూ మర్చిపోయిన దేవుడు అనుకుంటున్నా.
అందుకే సియోను కుమారి నన్ను మర్చిపోయిందని అనుకుంటున్నది. కానీ తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చునా? వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను. ఇది ఎవరి ప్రేమ? నా తండ్రి, మన పరలోకపు తండ్రి ప్రేమ ఇది. ఈ 23లో కూడా అదే విధముగా మనల్ని ప్రేమిస్తున్నాడు. నమ్ముతున్నావా కుమారి, కుమారుడా? దేవుని ప్రేమ ఎందుకు నిల్చున్నట్లు మిమ్మల్ని మీరు కాచుకొని ఉండు. పేతురు పత్రికలో అపోస్తలుడైన పేతురు రాస్తున్నాడు, దేవుని ప్రేమలో మీరేం చేయాల్సిన అవసరం లే, ఆయన ప్రేమలో నిలిచి ఉండున్నట్లు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ అన్నీ ఆయనే చూసుకుంటాడు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. మన భక్తి సంగతి, మన శక్తి సంగతి, మన యొక్క భౌతిక సంబంధమైన సంగతి, ఆత్మ సంగతి, అన్ని ఇంటి సంగతులు అన్నీ ఆయనే చూసుకుంటాడు. కానీ దేవుని ప్రేమలో నిలిచి ఉండున్నట్లు చూసుకో నువ్వు ముందు. ఏంటిదా దేవుని ప్రేమ? 2023లో లోకమును ఎవరైనా ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో చిన్న మాట. ఇది పెద్ద ప్రసంగం అయితే కాదు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుడు ఉంటాడు, కానీ ఆయన ప్రేమ, దేవుడు ఎక్కడికి పోడు, యేసయ్య అట్లే ఉంటాడు. కానీ ఆయన ప్రేమ మాత్రం ఉండదు మనలో. ఆయన ప్రేమ ఉండదు. ఇక ఆయన ప్రేమ మనలో ఉండాలి. మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండాలంటే లోకమును ప్రేమించవద్దు. లోకం అంటే ఏంటండి? మరి మాకు పైసలు వద్దా, పొలాలు వద్దా, మందుకట్లు వద్దా, ట్రాక్టర్లు వద్దా? ఏం ఊకే లోకంలో ఏంటి? లోకం ఏంటి? మరి లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు గర్వం. 3 సంగతులు లోకంలో. ఏమన్నా లోకంలో? లోకం అంతా కూడా కలిసి 3 చెప్పండి. ఏంటట? లస్ట్ ఆఫ్ ది ఐస్, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ప్రైడ్ ఆఫ్ లైఫ్. అదే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అంటే అహంకారం, గర్వం. ఈ గర్వము మనలో ప్రవేశిస్తే ఇక యేసయ్య ప్రేమ వెళ్ళిపోద్ది. నాకు 2023లో మస్తు పైసలు సంపాదించిన, నా పిల్లలు ఫస్ట్ క్లాసులో చదువుతూ పాస్ అవుతారు, నా కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చింది. మరి ఇట్లాంటివి ఏమైనా నీలో మొదలైనవి అనుకో, నేనేంటిది వాళ్ళతో మాట్లాడడం, నేనేంటి వాళ్ళని ఎందుకు పలకరియాలా, వీళ్ళకి ఎందుకు వందనాలు చెప్పాలా, వాళ్ళ ఇంటికి ఎందుకు పోవాలి, వీళ్ళని ఎందుకు ప్రేమించాలి, నేనేంటిది, నా లెక్కేంటిది, నా సంగతి ఏంటిది, వాళ్ళేంటి అని నువ్వు అనుకుంటే నీలో దేవుని ప్రేమ అయితే ఉండదు బిడ్డ. గుర్తుపెట్టుకో, నీలో దేవుని ప్రేమ ఉండదు. శరీరం సంగతి, నేత్రాల సంగతి నేనేం చెప్పాలి మీకు? నాకంటే మీకు ఎక్కువ తెలుసు నేనేం చెప్పేది. కనుక శరీరాశలు, నేత్రాశలు మానవుల యొక్క రక్తంలో ఉన్నవి. అయితే బైబిల్లో చివరి మాట చెప్తున్నా మీకు. అపోస్తల కార్యములు 3:26 వచ్చిన చదవండి, ముగిస్తా. అపోస్తల కార్యములు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఆయనను మీ యొద్దకు పంపినాడు. ఎందుకు? ఆయనను మీ యొద్దకు పంపాడు. ఎందుకు? అరే మీరు విన్నరా? దుష్టత్వము నుండి మిమ్మును మళ్లించుట వలన. ఎటు మళ్లించుట వలన? ఆయన వైపుకు, జీవము వైపుకు, పరలోకం వైపుకు, తండ్రి వైపుకు, యేసయ్య దిక్కు మళ్లించుట వలన, దుష్టత్వములో బ్రతుకుతున్న మిమ్మును ఆయన వైపుకు మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు యేసుక్రీస్తుగా పంపబడ్డాడు ఈ లోకమునకు. దుష్టులముగా ఉంటే ఆశీర్వాదం కాదట. దుష్టత్వము నుండి మిమ్మును అటువైపు మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తునికి ఏమాయమ. లోకమును ప్రేమించినంత కాలం మనకు ఆశీర్వాదం వస్తుందా? మరి ఏమండి, ఆదివారం ఏమో పరలోకం, పెద్ద అయ్యగా నాయన చెప్పేటోడు. శనివారం నుంచి, సోమవారం నుంచి ఇక భూలోకం, మళ్ళీ ఆదివారం రాగానే పరలోకం, మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ భూలోకం. నేత్రాశ, శరీరాశలు, ఇది మన బ్రతుకులు. ఇవి ఈ మూడిటితోనే తిరుగుతుంది ప్రపంచం అంతా.
కనుక దుష్టత్వము నుండి మళ్లించుట వలన మనలను ఆశీర్వదిస్తున్నాడు ఈ 2023లో. మనలో అహంకారం, శరీర సంబంధమైన దురాశలు, అపవిత్రతలు మన నుంచి పూర్తిగా నాశనం చేస్తాడు ఆయన. యేసు రక్తం ఇచ్చాం. మనలో ఉన్నటువంటి ఈ యొక్క దురాశల నుంచి మనల్ని విడిపించి అక్కడి నుంచి మనల్ని ఇటువైపు మళ్లించుట వలన మనల్ని దీవిస్తాడు. నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది, నేను దేవుడు దీవించేస్తాడు. నువ్వు ఎంతైనా తాగు, నువ్వు ఎంతైనా తిరుగు, నువ్వు ఎన్ని పనులు చేయి, నువ్వు ఎన్ని దుర్మార్గ పనులు, నువ్వు అట్లనే ఉండు, కానీ నీకు దీవెన వస్తే నేను ప్రార్థన చేస్తాను. నీకెందుకని నేను ప్రార్థన చేస్తే దీవెన రాదా నీకు? నువ్వు కూడా ప్రార్థన చేయడానికి నువ్వేంటి ప్రార్థన చేసేది? దుష్టులను వారు దుష్టత్వం నుంచి మళ్లించడం వలన దీవించేవాడు ఆయన. దుష్టత్వంలో బ్రతుకుట కాదు, నీకోసం పంపబడ్డాడు, నీ కొరకే ఆత్మను పంపించాడు, నీ కొరకే ప్రవక్తలు పంపించాడు, నీ కొరకే యేసుక్రీస్తు కూడా వచ్చాడు. కానీ నువ్వు పాపంలో బతకడానికి కాదు, నువ్వు పాపము నుండి ఆయన వైపుకు మళ్లించటం వలన నిన్ను ఆశీర్వదించుటకు. ఎప్పుడు వస్తుంది దీవెన? లోకమును ప్రేమించినంత వరకు మనకు దీవెన రాదు, తెలుసుకోండి. లోకమును ప్రేమించినంత కాలం మనకు ఆశీర్వాదం లేదు. నీవెప్పుడైతే ఆయన వైపుకు మళ్ళుతావో, ఈరోజు అడుగు, యేసయ్యా పాపినైన నన్ను కరుణించు. ఒక బంధకం నన్ను పట్టింది, ఒక దురాశ నన్ను పట్టుకుంది, ఒక నేత్రాశ, ఒక శరీరాశ, ఒక అహంకారం నా తెలియకుండా నాలో ప్రవేశించింది నాయన. నేను నీకు దూరంగా బ్రతుకుతున్నట్టు నాకు అనిపిస్తుంది తండ్రి. ఇది తీసేయి. నేను మంచి జీవితం జీవించాలా, నేను సన్మార్గంలో నడవాలా ప్రభువా, నేను ఒక మంచి భక్తురాలుగా మారాలా. ఇతరులు నన్ను నిందించొద్దు ప్రభువా, నన్ను శుభ్రం చేయి, నన్ను శుద్ధీకరించు. నీ దేవుసులను వేడుకో కుమారుడా. ఈరోజే నీకు దీవెన విడిచిపెట్టాయి. లోకం మీద ప్రేమ కాదు, లోకమును ఆశించకు, నీ హృదయమును ఆయన వైపుకు మళ్లించు. ఎవడైనా లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు. ఈ మొదటి దినమున ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదే శుభవార్త. గాడ్ లవ్స్ యు మై బ్రదర్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంది. కానీ నువ్వు దుర్మార్గపు జీవితం జీవించడం కాదు, దాంట్లో ఉండి నశించిపోవటం కాదు. నీ అలవాట్లను నువ్వు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ మనసును మార్చుకో, నీ అపవిత్రతను విడిచిపెట్టే. ఈ దినమున దేవునికి ప్రార్థించు, ప్రభువా నాకు సహాయం చేయి, నేను దీంట్లోంచి బయటికి రావాలనుకుంటున్నా, ఈ యొక్క చెడు అలవాటు నుంచి బయటికి రావాలనుకుంటున్నా ప్రభువా, ఈ చెడ్డ తలంపు నుంచి బయటికి రావాలనుకుంటున్నా, ఈ చెడ్డ మనసు నుంచి బయటికి రావాలనుకుంటున్నా, నాకు విడివిదలం లేదు, నన్ను విడిపించే వారు ఎవరు లేరు, నాకు సహాయం చేయ ప్రభువా. నువ్వు దేవునికి మొరపెట్టావు. యేసు నామమున కట్లు తెగిపోతున్నాయి, బంధకములు తెగిపోతున్నాయి, ఇత్తడి సంఖ్యలు, ఇనుప గడియలు ఊడగొడుతున్నాడు. సైతాన్ని వేసిన ప్రతి తాళాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన తాళాలు ఇరగొడతాడు యేసు రక్తం ఇచ్చి. ఆయన తలుపులు తెరుస్తున్నాడు నీ ఎదుట. ఆయన నిన్ను దీవిస్తున్నాడు. నీ దుష్టత్వం నుంచి నువ్వు మళ్ళుట వలన, నీ లోక సంబంధమైన ఆశల నుంచి, దురాశల నుంచి, అపవిత్రం నుంచి మళ్ళుట వలన ఎంత గొప్ప దీవెన నీ మీదకి రాబోతుంది. నీ కుటుంబమునకు ఆశీర్వాదము, నీ పిల్లలకు దీవెన, నీ కుటుంబమునకు దీవెన, నీకు ఆశీర్వాదం ఈ 2023 సంవత్సరములో. ఏ విధముగా నీవు లోకమును ప్రేమించడం మానై దేవుని ప్రేమించు, దేవుని ప్రేమలో నిల్చుండు. ఈ సంవత్సరంలో గొప్ప కార్యములు, ఆయన ఎడారిలో నీళ్లను మన కొరకు పుట్టించబోతున్నాడు. యేసు రక్తమే జయం. అది మొదలైంది, అది ప్రారంభమైంది. అనేక మంది బిడ్డల జీవితంలో ఆయన ఆరంభించినాడు. ఇప్పటికే నీవెందుకు నశించిపోతావు బిడా? కుమారుడా, నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టాయి, నీ అపవిత్రతను విడిచిపెట్టాయి, నీ దుష్ట సంబంధాలు మానేయి. దేవుని సందుకొద్దినే వాక్యం వింటూ కూడా చాలామంది అపవిత్రమైన జీవితంలో జీవిస్తున్నారు. దేవుని ఆలయం ప్రతిరోజు కనబడుతూ రహస్యంగా చెడ్డ పనులు చేస్తున్నారు. జాగ్రత్త. నీ వ్యభిచార క్రియలు దేవుడు చూస్తున్నాడు. నీ చెడ్డ తలంపులు దేవుడు చూస్తున్నాడు. నీ అపవిత్రమైన మాటలు దేవుడు చూస్తున్నాడు. నీవు దేవుని విరుద్ధంగా చేస్తున్న ప్రతి కార్యమును అనేక మంది చెడ్డ మరి కార్యములు చేస్తున్నారు. చెడ్డవారితో చెడ్డ సహవాసాలు చేస్తున్నారు. ఎన్నో దురలవాట్లలో బ్రతుకుతున్నారు దేవుని నమ్ముకొని. జాగ్రత్త బిడ్డా, దేవుని యొక్క ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. ఈరోజు విడిచిపెట్టాయి. యేసు రక్తంలో కడుగుమని దేవుని అడుగు. ఆయన తన బిడ్డలను ఆశీర్వదించువాడు. దుష్టత్వం నుండి మళ్లించడం వలన నేను దీవిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. ఇది దేవుని ప్రేమ. ఆయన మన కొరకు పంపబడ్డాడు. మనము మన ఈ చెడు క్రియలను, ఈ దుష్టపు అలవాట్లను, ఈ దుర్మార్గత్వమును విడిచిపెట్టే వరకు ఆయన నిద్రపోడు. ఒక్క తప్పిపోయిన గొర్రె ఆయన కావాలి. ఒక్క తప్పిపోయిన గొర్రె కావాలి ఆయనకి. కనుక
నశించిపోయే వారి కొరకు తప్పించే దేవుడు ఒక్కడే, నశించిపోతున్న వారి కొరకు ఆలోచించేవాడు ఒక్కడే, నశించిపోతున్న బిడ్డల కొరకు ఏడ్చేవాడు ఒక్కడే ప్రపంచంలో ఎవ్వరు లెక్క చేయరు, ఎవరికి వారి గురించి తలంచరు. ఒక్కడు మాత్రమే ఆలోచన చేస్తున్నాడు. ఎట్లా ఏ విధంగా వీరిని రక్షించాలా, మీరు ఎప్పుడు బాగుపడతారు, మీరు ఎప్పుడు నా మార్గమును తెలుసుకుంటారు. అయ్యో ఇశ్రాయేలుకు తెలియలేదే, వారు నా మార్గములు తెలుసుకోలేకపోతున్నారని ఆయన చాటున వారి గర్వాన్ని చూసి ఏడుస్తున్నాడని బైబిల్లో రాయబడింది. బిడ్డలారా, దేవుని వైపుకు తిరగండి. ఇంకా మారు మనసు లేని వారులారా, యేసయ్య వైపు తిరగండి. నీ చెడ్డ అలవాట్లు మానేయి, నీ సిగరెట్లు విడిచిపెట్టాయి, నీ బీడులు విడిచిపెట్టాయి, నీ సారబాటలు ఇడిసిరాయి పైకకు, నీ వ్యభిచార సంబంధమైన ఆలోచనలు మానేయి, అక్రమ సంబంధాలు విడిచిపెట్టాయి. యేసుక్రీస్తు నామమున శుద్ధీకరణ పొందు. ఒక్క చిన్న ప్రార్థన చేయి, పాపి నన్ను కరుణించు, నా చేయబట్టుకో. ఈ 2023 నా చేయబట్టుకో స్వామి. ఆయన నన్ను కూడా నడిపించు ప్రభువా. నాయన నన్ను కూడా ప్రేమిస్తున్నామని నేను విన్నాను, నన్ను కూడా ప్రేమిస్తున్నామని విన్నాను ప్రభువా. నాయన నాకు బాగుగా మంచి జీవితం జీవించాలని ఆశ ఉంది, మంచిగా బ్రతకాలని ఆశ ఉంది, కానీ నాతో కావట్లేదు ప్రభువా. నాకు సహాయం చేయవా స్వామి. నువ్వు అడుగు, ఈ దినమున కుమారుడా యేసయ్యని అడుగు, వాడు నీకు సహాయం చేస్తున్నాడు. ప్రేమగల తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులతో చెల్లిస్తున్నాం. ఈ దినమున ఎంతమంది వాక్యములు టీవీ ద్వారా వింటున్నారు నాయన, యూట్యూబ్లో చూస్తున్నారు. ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. వారిని చేతిలో నీ హస్తంలో భద్రపరచండి, వారిని శుద్ధీకరించండి. నీ రక్తం కడగండి ప్రభు, ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో నింపేయండి. ఈ క్షణమే వారి జీవితంలో నీ గొప్ప సమాధానంతో నింపండి ప్రభు. ఈ దినం మొదలు క్షణం మొదలుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదాలు వాళ్ళు చూడాలి. నీవు వాగ్దానం చేసిన దాన్ని వారి మీద పంపించు. ఇదిగో దుష్టత్వం మల్లుట వలన నేను వారిని దీవిస్తానని చెప్పిన దేవుడు వారికి, వారి పిల్లలకు, వారి యొక్క కుటుంబంలో ఏ సమస్యతో బాధపడుతున్నారో ఈరోజు నుంచి అంతము చేయి ప్రభు. నీ దయాహస్తములకు అప్పగిస్తున్న బిడ్డలను ఆయన మా కొరకు ప్రార్థించమని ఎంతమంది కోరుకున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నన్ను నాయన మరి ప్రేమించేవారు వారు దీవించబడతారు. దేశంలో వారు అధికమైనటువంటి స్థానంలో, ఉన్నతమైన స్థానంలో నేను వారికి ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా, లోకమును కాదు నిన్ను ప్రేమించే మనసు దయచేయి. నీ దయగల చేతులకు నాయన ఈ బిడ్డలందరినీ సమర్పిస్తున్నా. ఆయా సమస్యల్లో ఉన్న బిడ్డలందరికీ బిడ్డలు దయచేయి. ఆయన మాకు దూరంగా చాలామంది ఉన్నారు బిడ్డలు, ఈ వాక్యం వింటున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. దుఃఖములు, బాధలు, వేదనలు, సమస్యలు, అప్పుల బాధలు, పిల్లలు లేక, వివాహాలు, సంబంధాలు రాక, ఉద్యోగాలు రాక ఎంతమంది ఏడుస్తున్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలు ఉన్నారు, బలహీనలు అయిపోయారు, రోగిష్ఠులుగా ఉన్నారు. నాయన బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నా. యేసు నామమున వారికి విడుదల కలుగునుగాక. అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు, నీవు అద్భుత కరుడము. నేను మిమ్మల్ని నాయన నీవు ఆశ్చర్యకరుడు మాకున్నావు. అద్భుతాలు చేయు దేవుడము, చిత్రాలు చేసే దేవుని మేము ఆరాధిస్తున్నాం. ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరిగించండి. ఎంతమంది శ్రద్ధతో ఈ వాక్యమును విని నమ్ముతున్నారు, ప్రతి బిడ్డ నడినెత్తి మొదలుకొని అరికాల వరకున్న వారి ప్రతి రోగము, రుగ్మత, నరముల బలహీనత యేసు క్రీస్తు నామమున శపిస్తున్నా. సంపూర్ణ విడుదల ఈ దినమే. ప్రతి గృహములో సమాధానం, దేవుని వైపుకు తిరుగుతున్న ప్రతి బిడ్డ హృదయంలో సమాధానము నిండునుగాక. ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తున్న ప్రతి వారి హృదయంలో గొప్ప ఆనందము నిండునుగాక. వారి సమస్యలన్నీ పటాపంచలైపోనుగాక. యేసు నామమున దేవుని ఆశీర్వాదము వారి భూమి మీదకి దిగివచ్చునుగాక. నాయనా, నీ హస్తము వారి చేతిని పట్టుకొని నడిపించు మంచి కాపరివై. నీకే వందనాలు. నీ కృపా హస్తములకు ఆయన బిడ్డలందరినీ సమర్పిస్తున్నా. నీకే ఘనత, మహిమ, ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.